గూగుల్ ఏఐ బేస్డ్ డేటా సెంటర్ ని త్వరలో మన ఇండియాలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో $15 మిలియన్ తో 1 గిగావాట్ డేటా సెంటర్ అయితే ఇక్కడ ప్రారంభించబోతున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ డేటా సెంటర్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక్కడ దాదాపుగా 10,000 జాబ్స్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్గా యుఎస్ తర్వాత మనకి యుఎస్ బయట చూసుకుంటే అతిపెద్ద డేటా సెంటర్ మన ఇండియా నుంచి ఇదే కాబోతుంది. సో మంచిదే, ఇది రావడం వల్ల జాబ్స్ వస్తాయి. అలాగే మన డేటా అనేది అదర్ కంట్రీలో స్టోర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదే కాకుండా మన అదర్ కంట్రీ డేటాను కూడా ఇక్కడే స్టోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే డేటా సెంటర్స్ మీద కొన్ని నెగిటివ్ ప్రాపగాండా అయితే నడుస్తుంది. సో మరి వాటన్నిటిని అధిగమించి వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారనేది అయితే చూడాలి. ఇక అలాగే గూగుల్ మీట్, అదే అండి మనం వీడియో కాల్స్ అని ఆన్లైన్ క్లాసెస్ కోసం వాడుతూ ఉంటాం కదా. ఈ గూగుల్ మీట్ ఇప్పుడు మేకప్ కిట్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. తీసుకురావడం ఏంటి, తీసుకొచ్చేసారు. సాధారణంగా లేడీస్ మేకప్ లేకుండా బయటకు వెళ్ళాలనుకుంటాం. కాకపోతే వీడియో కాల్స్ లోకి రావాలన్నా సరే మేకప్ లేకుండా రాలేరు. వాళ్ళ కోసం ఏ పౌడర్ మేకప్ ఎఫెక్ట్స్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇక మొహం కడగకుండానే వీడియో కాల్స్ లోకి వచ్చేయవచ్చు. సో అక్కడ కొన్ని మేకప్ మొత్తం ఒక 12 ఎఫెక్ట్స్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఏ ఫిల్టర్స్ లాంటివి, వీటిని మనం అద్దుకొని మేకప్ అంటే హైబ్రోస్, లిప్స్టిక్ ఇక్కడ రాస్తారు కదా, మరి వాటిని ఏమంటారో తెలియదు. మొత్తం టచ్ అప్ అయితే ఇదే చేసేస్తుంది. ఇలాంటి మొత్తం ఒక 12 ఎఫెక్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో దీని ద్వారా వీడియో కాల్స్ లోకి వచ్చేటప్పుడు ఇక మొహం కడుక్కొని మేకప్ కూడా వేసుకోకుండా డైరెక్ట్ గా వచ్చేవచ్చు అనమాట. లేడీస్, జెంట్స్ కూడా వీటిని వాడుకుంటే మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. యాక్చువల్ గా స్నాప్చాట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3A ఈ ఫ్యామిలీలోకి మరో మొబైల్ అయితే రాబోతుంది. తెలిసిందే, నథింగ్ ఫోన్ 3A అలాగే 3A Pro ఈ రెండు మొబైల్స్ ని లాంచ్ చేశారు. సో బాగానే సక్సెస్ అయిన ఏం చెప్పొచ్చు వాళ్ళు తెచ్చిన ప్రైజెస్ కి. ఎప్పుడైతే నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చారో సో నథింగ్ మీద ఇంట్రెస్ట్ తెచ్చిపోయింది ఒకేసారి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రైజ్ అలాగే డిజైన్ అని చెప్పాలి. ఆ తర్వాత నథింగ్ గురించి మాట్లాడుకోవాలంటేనే అంత ఇంట్రెస్ట్ కూడా కలగట్లేదు. అయితే మొత్తానికి ఇప్పుడు ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో నథింగ్ ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇదైతే నథింగ్ ఫోన్ 3A ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే కాబోతుంది. దీని ప్రకారం చూస్తే 3A లైట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏ స్పెసిఫికేషన్స్ వస్తాయనేది ఇంకా రివీల్ కాలేదు. మొత్తం 2 కలర్స్ లో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. వీళ్ళు అఫోర్డబుల్ లో అంటున్నా సరే ఎక్కడో కొట్టేస్తుంది అనమాట. వీళ్ళ లెక్కలో 30,000 తీసుకొచ్చి ఇది అఫోర్డబుల్ ప్రైస్ అంటారేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT8 Pro త్వరలో లాంచ్ అయిపోతున్నారు. దీనికోసం వీళ్ళు రికో ఇమేజింగ్ తో కొలాబరేట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో దీని ద్వారా వీళ్ళు రికో GR సిరీస్ కెమెరా టెక్నాలజీని అయితే ఇందులో తీసుకురాబోతున్నారు. సో ఒక మోడ్ అయితే ఉంటుంది. దీని ఆధారంగా వాళ్ళకి సంబంధించిన కెమెరా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇందులో వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా GT సిరీస్ అంటే ఇప్పటి వరకు మనకి గేమ్ సెంట్రిక్ గానీ మనం చూసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ టైం వీళ్ళు కెమెరా మీద కూడా ఫోకస్ చేసి కెమెరాకి సంబంధించి వీళ్ళు ఒక కొలాబరేషన్ తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 15 Pro అండ్ 15 ఈ మొబైల్ సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. మనం 15 Pro చూసుకున్నట్టయితే 6.31 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందంట. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అలాగే 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. ఇక రెనో 15 లో కూడా ఇంచుమించు వే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే 6.59 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. రెండిట్లోనూ మనకి MediaTek Dimensity 8000 సిరీస్ నుంచి ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. మేబీ 8500, 8400 ఏ ప్రాసెసర్ వాడతారు అనేది అయితే తెలియదు. ఇక కెమెరా మోడ్యూల్ కూడా లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఐఫోన్స్ కు సంబంధించిన కెమెరా మోడ్యూల్ లాగైతే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం ఉంది.